హాయ్ ఫ్రెండ్స్, కృష్ణ కేకే 1992 యూట్యూబ్ ఛానల్. ఈరోజు విలేజ్ కల్చర్లో నేను చాలా దూరం అయితే వచ్చినాను ఫ్రెండ్స్. విలేజ్ కల్చర్లో అప్పుడు ఏమన్నా పారలు కానీ గొడ్డలు కానీ కొడవళ్ళు కానీ చరుచుకోవాలంటే పదులుగా తయారు చేసుకోవడానికి ఇట్లా కొలిమిని అయితే ఉపయోగించేవారు. నేను ఈ కొడవళ్ళు జరిపించుకోవడానికి అయితే తాత కాటికి అయితే వచ్చినాను ఫ్రెండ్స్. ఆ తాత ఒక బకెట్లో నీళ్ళు, ఒక ఇనుప ముక్క మందంది అయితే పెట్టుకున్నాడు. దాంతో నేను కూడా కొడవలు అయితే సరిపించుకోవడానికి పోయినాను ఫ్రెండ్స్. ఆ కొడవలి మడిగిపోయింది. ఆ సుత్తె తీసుకొని అంత దాంట్లో కాల్చి చిన్నగా తట్టడం వల్ల షార్ప్గా తయారైతాయి. మళ్ళీ మనం దానికి పదునైతే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన తాత అప్పట్లో ఇంజనీర్లు వీళ్ళే. సొట్టగున్న కడ్డీలను చక్కగా ఉన్న కడ్డీలను చొట్టగా అరిగిపోయిన దానిని కొత్త దాంట్లో పాత దాంట్లో అన్నీ చేసేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడైతే ఇటుకు వచ్చినాను నేను. చూద్దాం ఆ తాత ఏమేమి చేస్తాడనేది. ఆ తాతతో కలిసి ఒక మంచి సెల్ఫీ అయితే ఒక ఫోటో అయితే తీసుకున్నాను నేను. చూద్దాం ఫ్రెండ్స్. పెద్ద కడ్డీ అయితే పెట్టేసి దాన్ని కాల్చి ఏమో అన్ని కొత్త ప్రయోగాలు అయితే చేస్తున్నాడు. నేను ఇచ్చిన కొడవలు అయితే దాంట్లో కాగబెట్టినాడు. వెనకైనా పడుతుంది అట్లా. నేను ఇచ్చిన కొడవలు అయితే బొగ్గులేసి మంచి కాగబెట్టేసినాడు. ఆ కాగిన తర్వాత మంచి ఎర్రగా అయిన తర్వాత దాన్ని తీసుకొని సదురు అనేది చేయాలా. మడిగిపోయిన వాటిని అన్నిటిని నాకు కూడా పని చెప్పేసినాడు. నేను కూడా రంగంలోకి దిగినాను ఫ్రెండ్స్. ఆ కొలిమిని మనం తిప్పుతూ ఉంటే బొగ్గులు అనేది గాలి ఊదుతూ ఉంటుంది. ఆ ఊదడం వల్ల నిప్పులు అనేది బాగా ఎర్రగా తయారవుతుంది. మన కొడవేలికి కూడా పని పెట్టేసినాడు. కొడవేలిని 2-3 సార్లు అట్లా చేయడం వల్ల అది మంచి షార్ప్గా అయితే తయారవుతుంది. చూద్దాం ఏమేమి చేస్తారో మన కొడవలి. ముందర అది ఊపర గొట్టం పెట్టి మంచి కొలిమి అయితే తయారు చేసినాడు. దీన్ని పనిముట్లు తయారు చేసుకునే కొలిమి ఇది. మీరు ఎప్పుడైనా చూసింటే మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఊర్లలో ఎంతమంది అయితే ఈ జనరేషన్లో ఇలాంటి కొలిమిలు ఉన్నాయో ఒకసారి కొలిమిలు మనకైతే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కొలిమిలన్నీ కూడా రాను అంతమైపోయినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఎవరు వాడడం లేదు. అందుకనే మన అంతా కూడా అంటే ఇప్పుడుండే జనరేషన్ వాళ్ళు అయితే ఈ వీడియో అయితే తెలియదు. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ మీ చిన్న పిల్లలకు కానీ ఈ వీడియో చూపించండి. ఈ పనిముట్లు షార్ప్గా తయారు చేసుకునే ఒక పద్ధతి ఇదైతే. దీన్ని కొలిమి అంటారు. ఆ కొలిమి ఎలా ఉందనేది కూడా వాళ్ళకు కూడా తెలియజేస్తారని నేను మనస్ఫూర్తిగా మన ఛానల్ ద్వారా నేను ఈ వీడియోని అయితే రిలీజ్ చేస్తున్నాను. 10 మందికి ఉపయోగపడాలా, 10 మందికి షేర్ చేయాలని చేయండి వీలైనంత వరకు. ఇది చూడండి ఎంత బాగుందో. దీని నుంచి మనం తిప్పినప్పుడు అంతా లోపల ఫ్యాన్ ద్వారా రౌండ్గా తిరిగి అది లోపలికైతే గాలి వెళ్తుంది. ఇది ఫ్రెండ్స్, మొత్తానికైతే కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకున్నాం. ఆ నిప్పుల వేడి అనేది చాలా హీట్గా ఉంది. ఈ ఎండల కాలంలో ఈ నిప్పుల వేడికి అప్పుడు కాలం వాళ్ళు చాలా స్ట్రాంగ్గానే తిప్పలు పడేవాళ్ళు. ఆ స్విచ్ చాలా తీసుకొని దాన్ని సదురు కొట్టాలంటే కూడా చాలా కష్టమైన పని. ఈ పనులన్నింటినీ కూడా వీళ్ళు అప్పుడు చేసుకొని చాలా పాత పనిముట్లను కూడా కొత్త పనిముట్లుగా తయారు చేసుకొని షార్ప్గా వాడేవారు. ఇప్పుడు అంత ఓపికలు మనోళ్ళకి ఎవరికి లేవు. రాను పూర్వకాలం మనుషులు కానీ, పూర్వకాలం పద్ధతులు కానీ, పూర్వకాలం పనిముట్లు కూడా మొత్తం అన్నీ అంతరించిపోతున్నాయి. ఈ చిన్న కడ్డీలు చూడండి ఎంత షార్ప్గా ఎంత నీట్గా తయారు చేసినాడో. వీళ్ళన్నిటికీ ఏదో ఒక ప్లాన్ ప్రకారం దాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది.